మీరంతా తెలుసు నాకు. నెక్స్ట్ క్వశ్చన్. రాజకీయాలు దూరం ఉంటాను కానీ ప్రజాసేవలో ఉంటాను. ఇప్పుడు నేను వేరే పార్టీలో మీరు అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఇది యాక్చువల్ లెటర్ మీకు పంపించేయచ్చు, కానీ ఈ మధ్యన మన మిత్రులు కొంతమంది మీరే మీ ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుతున్నారు. దయచేసి నా మీద కథలే అల్లొద్దు. మీడియా ఈజ్ పర్మనెంట్, అవంతి శ్రీనివాసరావు ఈజ్ పర్మనెంట్. ఏదున్నా నా సంగతి మీకు తెలుసు. ఓపెన్గా ఉంటాను, ట్రాన్స్పరెంట్గా ఉంటాను, మీకు చెప్పే చేస్తాను. నేను ఇప్పుడు వద్ద నాకు ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు. అర్థమైందా? కొన్నాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత 5 సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను, కుటుంబాన్ని. నా కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి, అలాగే మా కాలేజీ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి. అవి చూసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బును పదవి కాదు, గౌరవం కావాలి. సో గౌరవం ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను. కాబట్టి ఏదో అలాంటిది అని ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా నాయన్ని పిలిచి నేను చెప్పి, రామకృష్ణ ఇచ్చాడు రామకృష్ణ, కాబట్టి నాయన ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికి చెప్పే నేను నిర్ణయం తీసుకుంటాను. సో ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని మనం వెళ్ళాం. సో ఇప్పుడు కొంచెం మాధవుడి సేవలో డైరెక్ట్గా చేస్తున్నాను. మన నీ అభిప్రాయం నా అభిప్రాయం ఉండదు. ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం. ప్రజల అభిప్రాయం ప్రజలు మనం పార్టీ ఏమో ఇక్కడని చెప్పింది, ప్రజలేమో అక్కడని చెప్పారు. కాబట్టి ప్రజలతో మనం వెళ్ళాలంటే మీరేనా నేనేనా? ప్రజాసేవ అంటున్నారు కదా, ప్రజారాజ్యం టీడీపీ వైసీపీ అంటే ప్రజాసేవ వ్యక్తిగత లబ్ధ అంటే డబ్బులు ధనం అవన్నీ కాదు, గౌరవము పదవి అని అడిగారు. మీరు ప్రజాసేవ చేశారా 3 పార్టీలు మారుతూ మీ వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీలు మారుతారు అది నువ్వు చెప్పాలి. నువ్వు 16 ఏళ్ళని చూస్తాను నన్ను. నేను వ్యక్తిగత లబ్ధి ఏమైనా పొందానో పొందలేదో నీకు తెలుసు. నేను ఏ వ్యక్తిగత లబ్ధి పొందాను? నేను ఏమైనా కాలేజ్ పర్మిషన్ తీసుకున్నానా? లేదా ల్యాండ్ ఏమన్నా నేను ఎవరిదన్నా కబ్జాలు చేస్తానా? కొన్ని నేను యూనివర్సిటీ పెట్టానా? ఇంకా బ్రదర్ పర్ఫర్మేషన్ శ్రీనివాస్ నా గురించి బాగా తెలుసు. నా ఫీజులు తగ్గించారు ఇంకా లాస్ట్ ఇయర్. నాకేం యూనివర్సిటీ వల్ల వేరే వాళ్ళు తెలుగుదేశంలో యూనివర్సిటీ ఇచ్చారు. అర్థమైందా? నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి కాదు రాజకీయం. రాజకీయం అనేది ప్రజాసేవ చేయడానికి. చంద్రబాబు ఇలా ధర్నా చేశారు, అలా వచ్చి పార్టీ మారిపోయారు. అప్పుడు జనాలంతా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీ అభిమానులు చాలా ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీ వెనకాల తిరిగిన వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి. ఏ ఇబ్బంది పడరు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడు కూడా న్యాయం చేస్తాను. ఓకే, నేను అందుకనే కాదు బ్రదర్, నేను 2 సార్లు పోటీ చేసినా నేను ఎమ్మెల్యేగా గెలిచాను, ఎంపీగా పోటీ గెలిచాను. నేను చెప్తున్నా కదా బ్రదర్, ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం. అర్థమవుతుందా? అదే చెప్తున్నా కదా కారణం. ప్రభుత్వం, ప్రజలు అనుకున్న ప్రభుత్వం 5 ఏళ్ళు టైం ఇచ్చారు. 5 ఏళ్ళు టైం ఇచ్చినప్పుడు కనీసం మనం 5 నెలలు కూడా టైం ఇవ్వకుండా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అది చెప్తున్నాను. అదే చెప్తాను నేను. అర్థమైందా? చూద్దాం, భగవంతుడు నిర్ణయిస్తాడు. నీ చేతులు రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలియదు కదా. గాడ్ విల్ డిసైడ్ అవర్ డెస్టినీ. రాజకీయాలకి దూరంగా ఉంటామని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేసే ముందు ఇదే స్టేట్మెంట్ ఇస్తారు. 6 నెలల వరకు ముందే కొత్త పార్టీలోకి వెళ్ళిపోతాం. అది ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది కదా ప్రతి వాళ్ళకి. కాదు నువ్వు లైఫ్ టైం ఒక ఛానల్ పనిచేస్తున్నావు, నెక్స్ట్ వచ్చిన ఛానల్ మారట్లేదు. ఇదే అంతే. అదే మా శ్రీనివాస్ లాగా 25 ఏళ్ళ నుంచి ఒక ఛానల్. వాళ్ళు కూడా మారుతారు. ఇప్పుడు ఏమండి, నేను అన్ని తర్వాత చెప్తాను. మరి ఇవ్వాలే కదా బిగిన్ చేసింది. మీరు అన్ని ఒక రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. కొన్నాళ్ళ పాటు మనం దీనిగా ఉండి మన వ్యక్తిగత పనులు చేద్దాం అనుకుంటున్నాం. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు బ్రదర్. వాళ్ళు విమర్శిస్తే నేను సమాధానం చెప్తాను.
వస్తే రాకుండా ఉంటే అవన్నీ కాదు. ఇప్పుడు నేనే అది కాదయ్యా, నేనే కొన్నాళ్ళ పాటు దూరంగా ఉందాం అనుకుంటున్నాను కదా, చెప్తాను కదా మీకు అదే. అది తప్పదు. జగన్ గారు నన్నే ప్రెసిడెంట్ ఉండమన్నారు, నేనే వద్దు. బ్రదర్, నేను చిన్న చిన్న కారణాలతోటి నేను నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదు. అంతా నాకు అంత నేను అలా మారాలంటే మినిస్టర్ 2.5 years అవగానే మార్చిపోండి కదా. నా వ్యక్తిగత ఈగోల కోసం, నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడు నేను అనేది ఒకటే. ఇవాళ రాష్ట్రం మనం చూసాం, రాష్ట్రం విడిపోయింది. మరి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పక్క రాష్ట్రం తెలంగాణ మనం చూస్తాం. సో వాళ్ళు అలా బుల్లెట్లా దూసిపోతున్నారు, మనం ఇలా ఉన్నాం. సో దీనికి మనం ఎవరు అనేది ప్రజలు మనం కూడా ఆలోచించాలి. ప్రతి మనిషికి ఆయన చెప్పినట్టు వ్యక్తిగత సినిమా చెప్పిన ఉంటుంది ఎజెండా, కానీ వ్యక్తిగత ఎజెండా కానీ సొసైటీ ఎజెండా అనేది చాలా ఇంపార్టెంట్. సొసైటీ ముందుకెళ్తే మనం ముందుకెళ్తాం, మనం ముందుకెళ్ళిన సొసైటీ వెళ్ళకపోతే ఉపయోగం. తన ఇష్టం, తన అంటే బేబీతో ఉంది, అది తన చాయిస్. Major difference that you wanted to resign from the party, or you have been disappointed from the beginning, sir? Actually, madam, shall I speak in English? ఇప్పుడు ప్రజలు ఇక్కడ సిద్ధాంతాల గురించి కాదు, ప్రజలు ఏం ఆదరిస్తున్నారంటే ప్రజలు ఒక నమ్మకం విశ్వాసంతో ఒక నాయకత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద, ప్రతి నాయకుడి మీద ఉంటుంది. ఆ ఆకాంక్షల్ని నెరవేర్చడంలో విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ. సో జనరల్గా ఏంటంటే ప్రతి నాయకుడు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యేగా కానీ, సీఎం, ముఖ్యమంత్రిగా కానీ ప్రజలు యాస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు, పనిచేస్తామని నమ్మిస్తారు. ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షల్ని అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం మొదలుపెట్టారు. సో దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది, దానివల్ల ఈ ఫలితాలు తారుమారు అవడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత అయినా, కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత అయినా కూడా మనం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి, విమర్శనాత్మకమైనటువంటి ఒక ఆలోచన, ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుని ముందుకెళ్తారు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు. అది జరగలేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. ఐ హోప్ అండర్స్టూడ్. మనందరికీ తెలుసు కదమ్మా అవన్నీ, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఎందుకు. అది నా గురించి కాదు, ఓవరాల్ స్టేట్ చూసారు, 175 నియోజకవర్గాలు చూసారు. చెప్తాను మారుస్తా, చూస్తావు కదా నువ్వు, తొందరగా నీకు ఏం లేదబ్బా. ఇప్పుడు సబ్జెక్ట్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది. ఈరోజు దిస్ ఇస్ ఓన్లీ బిగినింగ్. ఓకే, నాకు అలాంటి ఆలోచన లేదు, నువ్వు చెప్పావు ఆలోచన. ఓకే, నేను ఎవరిని వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా విమర్శించదలుచుకోలేదు. ఎవరైనా విమర్శిస్తే దానికి సమాధానం చెప్తాను. అబ్బా వినండి ఒకసారి, మీ అందరిని పిలవడానికి కారణం ఏంటంటే మీరు ఊహాజనితమైనటువంటి కథలు అలవద్దండి, డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. ఏదున్నా కూడా మీరు నేనే చెప్తాను మీకు, ఓకేనా? తప్పనిసరిగా నన్ను 2 సార్లు గెలిపించినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి అభిమానికి కూడా భీమిలి వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళకి పిలిచి కార్యకర్తలు మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. సరే, మన అవకాశం ఇవ్వరు కదా, చెప్తాను తర్వాత అన్నీ మీకు. అన్నీ ఒకరోజు ఎందుకు, ఇది ఓన్లీ పొలిటికల్ కన్ఫర్మ్ అవుదాం. ఓకే, రిజిగ్నేషన్ ఇంకెవరైనా అడుగుతారా?
ఏమైనా ఉంటే ఇప్పుడు అడగండి మళ్ళీ మీరు మాట్లాడదాం అది. కూటమి పాలన ప్రస్తుతానికి బాగానే ఉంది కదా, 5 ఏళ్ళగా అయింది. అది బ్రదర్ టైం ఉంది కదా, ఇంకా ఇట్స్ టూ ఎర్లీ. ఏమంటే ప్రజలు ఎన్నుకున్నది ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళమని, కంపల్సరీ వెళ్ళాలి. వెళ్తాను వెళ్ళమనే కదా. ఇప్పుడు మనం వెళ్ళగలం అసెంబ్లీకి, మనం ఎన్నుకోలేదు కదా, అదే కదా బాధ. శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడుతూనే పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు అందరికీ నాయకులు రాజకీయాల్లో కట్టించి వచ్చారు కదా. ఇవాళ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా ఉన్నాడు పవన్ కళ్యాణ్. సో మళ్ళీ అతి తొందరలోనే మేము ఆశించొచ్చా మీరు జనసేన వైపు వెళ్ళిపోతున్నారు? చూద్దాం సార్. మీ గురువు గారు టీడీపీలో ఉన్నారు కాబట్టి అదే నియోజకవర్గం నుంచి మీరు జనసేన నుంచి అదేం లేదు, అదేం లేదు. మన డెస్టినీ తెలియదు కదా, ఎలా ఉందో అలా జరుగుతుంది అంతే. హీ విల్ డిసైడ్. అంతా మన చేతిలో ఏమిటో అంతా 5 డిసైడ్ చేస్తాం. చేయకుండా ఎలా ఉంటారు మామూలు మా నాయకులకి చెప్పు, అలా తెలుసు కదా ప్రాబ్లం ఏంటి. అది ఓకేనా? థ్యాంక్ యూ. నమస్కారం.